యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నా మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు, క్వశ్చన్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నా మోదీ ప్రభుత్వం స్పందించకపోవడం, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, క్వశ్చన్ పేపర్ లీక్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి తలలు పగిలేలా, కాళ్ళు చేతులు విరగొట్టేలా కొట్టడం దారుణమని అన్నారు. విద్యార్థుల్లో, నిరుద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కట్టగొమ్మల సాగర్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్స్ చింతకింది మురళి, ఎంఎస్ విజయ్ కుమార్, నాయకులు నీలం వెంకటస్వామి, ఎండి సలీం, మోర్తాల మోహన్ రెడ్డి, దూసరి మురళి, ఎండి రఫీ, దూడల రాజేందర్ గౌడ్, కందగడ్ల నరేందర్, గుత్తా సమంతారెడ్డి, కర్ర అజయ్, బెల్ద రాములు, సైదాపురం సురేష్, సంపత్, బుగ్గ నవీన్, సుధాగాని నవీన్ తదితరులు పాల్గొన్నారు. మా ఏఐసిసి ఆదేశాల మేరకు, మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, మా యొక్క జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ శాసనసభ్యులు వీరనాయలన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలన మీద మేము మా ఆలేరు మండలంలో సత్యాగ్రహ దీక్ష, ధర్నా దీక్ష, వారికి యువతకు మద్దతుగా మేము నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యువతను ఎన్నో విధాలుగా నాశనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ బ్రతుకులతోటి చెలగాటమాడుతున్న ఈ కేంద్రం మొండి వైఖరి నశించాలి. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది విద్యార్థుల బలిదానాలు చేస్తూ ఉంటే, ఎంతోమంది రైతుల మీదకి బుల్లెట్లు మరియు వారు చేస్తున్నటువంటి గ్యాస్ ప్రయోగాలు అన్నీ ఈరోజు యువత గమనిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి నీటు ఒక పేపర్ లీకేజు మన దేశాన్ని అతలకుతలం చేస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎంబడే సస్పెండ్ చేసి ఆ యొక్క విద్యార్థులకు అండగా నిలిచేది పోయి ఈరోజు వారు నిరాహార దీక్ష చేస్తుంటే వారి మీదకి లాఠీ చార్జ్ చేసి వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులతో కూడా లాఠీ చార్జ్ చేపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ యువత దేశానికి పట్టుకొమ్మ లాంటిది. దేశానికి యువత ఎంత మంచిగా ఉంటే దేశం కూడా అంత మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు యువతను ఆదుకోవాల్సింది పోయి వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునే లేదు. మా కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న కూడా విద్యార్థులకు అండగా నిలబడి వారికి మద్దతుగా అక్కడ నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి మీద ఇష్టం వచ్చిన శైలిలో లాఠీ చార్జీలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కానివ్వండి తీసుకుపోయి అరెస్ట్ చేయడం బాధాకరం. ఎందుకంటే ఇలా యువత మేల్కుంటేనే, యువత నిలబడితేనే ఆ రోజు నువ్వు ఇలా ప్రధానమంత్రిగా ఉన్నావు. అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర మంత్రి అయ్యారు. కానీ మీరు ఇలా యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మేము ఇక్కడి నుంచి ఒక్కటే ఖండిస్తూ ఉన్నాం. ఎంబడే నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలి. వారు రాజీనామా చేయకపోతే మీరు కూడా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి యువతకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యువతకు నీట్ నిర్వహించి అనేక ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ బ్రతుకులతో మీరు చిలగాటం ఆడొద్దని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాంటి జరిగితే ఇంకా కూడా యువత రోడ్ల మీదకి వచ్చి ఎక్కడ
స్తంభింపజేసి వారికి యువతకు కూడా మేము మద్దతుగా నిలబడి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. అయితే కూడా విద్యాశాఖ మంత్రులు కానీ రాజీనామాలు చేసిరు. దానికి ఇవాళ వాళ్ళు చేసే డిమాండ్కు ఎమ్మడే రాజీనామా ఇస్తే ఇవాళ ఎంతో విలువ ఉండు. మీకు విలువ లేని పరిపాలన చేస్తారు కాబట్టి వాళ్ళు యథావిధిగా వాళ్ళు ఇవాళ ధర్నా చేయడం జరుగుతున్నది. ఇవాళ భారతదేశంలో ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నాయి. ఢిల్లీలో భారతదేశం క్యాపిటల్ సిటీలా విద్యార్థులు ఆందోళన చేస్తుంటే భారతదేశం ఎటుపోతున్నది, ఏమవుతుంది అనేది ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. తగు జాగ్రత్త కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాము. వెంబడే ఆ యొక్క సంబంధించిన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనే మంత్రి వెంబడే రాజీనామా చేసి ఇవాళ రాజీనామా చేసి విద్యార్థులను ఆ ఆందోళనను విరమింపజేయాలని కోరుకుంటూ నీట్ పరీక్ష లీకేజ్ విషయమై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్న ధర్నాలో విద్యార్థులకు అండగా ఉండి ఈ నీట్ లీకేజీకి సంబంధించిన విషయమై దానికి సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి. ఎందుకంటే ఏ శాఖలో నిర్వహిస్తున్నటువంటి నాయకులు వాళ్ళ శాఖలో తప్పు జరిగినప్పుడు వాళ్ళు